తెలంగాణలో ఐఏఎస్ వెరీ స్పెషల్. గత 10 ఏళ్లు ఆయనదే కీ రోల్. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ కూడా ఆయన తీరుకు పట్టం కట్టింది. ఏకంగా సీఎంఓలోకి తీసుకుని బిగ్ పోస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ సీఎస్ ఆయనే అంటూ కూడా ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఆ ఆఫీసర్ను సీఎంఓ నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పోస్ట్ కూడా మంచి పోర్ట్ఫోలియోనే అయినా ఆయన్ను సీఎంఓ నుంచి ట్రాన్స్ఫర్ చేయడమే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఎవరా ఆఫీసర్, ఆయన్ను ఎందుకు బదిలీ చేసినట్లు? జయేష్ రంజన్ ను సీఎంఓ నుంచి ఎందుకు బదిలీ చేసినట్లు? మంచి పేరున్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ వెనుక జరిగిందేంటి? ఐటీ కంపెనీలు ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచడంలో కీ రోల్. జయేష్ రంజన్ కు మళ్లీ సీఎం దగ్గరున్న శాఖ బాధ్యతలు. ఐఏఎస్ ల బదిలీలు కామనే, కానీ తెలంగాణలో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ట్రాన్స్ఫరే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు జయేష్ రంజన్ కీలకంగా పనిచేశారు. కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ ఐటీ కంపెనీలు తేవడంలో, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచడంలో తన వంతు పాత్ర పోషించి మంచి పేరే తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా జయేష్ రంజన్ పనితీరును గుర్తించి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉండడంతో ఆ శాఖలోనే కంటిన్యూ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారులో జయేష్ రంజన్ కీలకంగా మారారు. రేవంత్ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా జయేష్ రంజన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేషికి వెళ్లక ముందు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన్ను సీఎంఓలోకి తీసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈ మధ్య జరిగిన బదిలీల్లో జయేష్ రంజన్ ను సీఎంఓ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా కొనసాగనున్నారు. ఇది కూడా మంచి పోస్టింగే అయినా ఆయనను సీఎంఓ నుంచి బదిలీ చేయడం చర్చకు దారితీస్తోంది. ఒకానొక టైంలో నెక్స్ట్ సీఎస్ జయేష్ రంజనే అన్న టాక్ వినిపించింది. ఇప్పటి సీఎస్ రామకృష్ణరావు పదవీకాలం ముగియడంతో ఎక్స్టెన్షన్ ఇచ్చి పొడిగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన సీఎస్ గా రిటైర్ అయితే జయేష్ రంజన్ చీఫ్ సెక్రటరీ కాబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే సీఎంఓలో ఉన్న ఆయనను బదిలీ చేయడం చర్చకు దారితీస్తోంది. జయేష్ రంజన్ బదిలీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల శాఖలో ఆయన ఇన్వాల్వ్మెంట్ పెరిగిందన్న టాక్ ఉంది. పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ కు మళ్లించేలా ప్రభుత్వం రూపొందించిన హిల్ట్ పాలసీ లీక్ వెనక జయేష్ రంజన్ ఉన్నారనే అనుమానాలు ఉన్నాయట. మరోవైపు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న గ్లోబల్ సమ్మిట్ ను అనుకున్న స్థాయిలో సక్సెస్ చేయలేదని జయేష్ రంజన్ పై సీఎం రేవంత్ అసంతృప్తితో ఉన్నారట. ఇక మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహణలో కూడా మిస్ ఇంగ్లాండ్ విషయంలో అనుచిత ప్రవర్తన అంటూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ ఇష్యూలో జయేష్ రంజనే కార్నర్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయనకు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలను అప్పగించారన్న చర్చ ఉంది. మున్సిపల్ శాఖ ప్రస్తుతానికి సీఎం దగ్గరే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో జయేష్ రంజన్ కు కావాలని ఎంఏయుడి బాధ్యతలు అప్పగించారన్న చర్చ ఓవైపు సాగుతోంది. బదిలీ వెనక ఏదైనా కారణం ఉందో, లేక నెక్స్ట్ జయేష్ రంజనే సీఎస్ అవుతారో చూడాలి మరి.